హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లక్కీ టు ఫైండ్. నేను మీ ప్రియ. ఎప్పుడు అన్నమే తినాలి అంటే బోర్ కొడుతుంది, కానీ అదే అన్నాన్ని ఇలా ఈజీగా, సింపుల్గా, ఇంకా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ఆలస్యం లేకుండా ఈ డిష్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ క్యారెట్, వేడి నీళ్ళతో కడిగిన క్యాబేజ్, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు, 5 యాలకులు, ఇంకా 1 టీ స్పూన్ వరకు మిరియాలు. ఇప్పుడు స్టవ్ మీద హై ఫ్లేమ్లో అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు వేసి ఫ్రై చేయండి. నెయ్యి ఎక్కువగా ఉంది కాబట్టి జీడిపప్పులు వెంటనే ఫ్రై అయిపోతాయి. సో ఒక 15 సెకండ్స్ తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్స్, ఆనియన్స్, క్యాబేజ్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. సో ఒక 4 to 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఒక 30 సెకండ్స్ కొత్తిమీరని ఫ్రై చేసిన తర్వాత రుచికి తగినంత లేదా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న యాలకులు, మిరియాలని బాగా దంచి ఆ పౌడర్ని ఇందులో వేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్గా దంచిన పౌడర్ని మాత్రమే వేసుకోవాలి. అలా చేస్తే మాత్రమే ఫ్లేవర్ ఇంకా మిరియాల్లో ఘాటు కరెక్ట్గా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 4-5 గుడ్లని పగలగొట్టి మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో వేయండి. ఎగ్స్ని వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు. అలా చేస్తే ఎగ్ పెద్ద పెద్ద పీసెస్లా కాకుండా పేస్ట్లా అయిపోతుంది. చూడడానికి ఇంకా తినడానికి కూడా ఆ ఫ్లేవర్ రాదు. అడుగంటుతున్నప్పుడల్లా నెమ్మదిగా కలుపుతూ ఉంటే పీసెస్గా రెడీ అవుతుంది. ఇలా ఎగ్ని మూకిడికి అంటుకోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే సోయా, చిల్లీ, టమాటా సాస్ లాంటివి వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అన్నాన్ని యాడ్ చేసుకునే ముందే డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి కారం ఇంకా సాల్ట్ని చెక్ చేసుకోండి. కొద్దిగా అన్నాన్ని వేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ కొంచెం అన్నాన్ని యాడ్ చేసుకుంటూ అలా మీకు కావాల్సిన క్వాంటిటీలో తయారు చేసుకోండి. నేను ఇక్కడ 3 సర్వింగ్స్ వచ్చేలా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేశాను. మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్కి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కరెక్ట్ క్వాంటిటీలో అన్నాన్ని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకున్న అంచనాకి ఇంగ్రీడియంట్స్ అటు ఇటు అవ్వచ్చు. సో అలాంటి టైంలో కూడా మనం అన్నాన్ని కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నామా లేదా తెలుసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా అన్నాన్ని వేస్తూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుతున్నప్పుడు వైట్ రైస్కి ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లో ఉన్న నెయ్యి అంటుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. వైట్ కలర్ కనబడుతుంటే రైస్ ఎక్కువైందని అర్థం. మనకి వెజిటేబుల్స్ ఎక్కువ ఇంకా అన్నం కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకొని అన్నాన్ని మిక్స్ చేయండి. ఇంకా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. చల్లారిపోయే కొద్దీ ఎగ్ స్మెల్ వస్తుంది. వేరే కూర అవసరం లేకుండా డైరెక్ట్గానే దీన్ని తినేయచ్చు, లేదా సింపుల్గా రైతాతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.